ప్రైజ్ ది లార్డ్. ఇదిగోండి, ఇదే యోర్దాను నది. నది అంటే మన టైపు ఉన్నట్లు పెద్ద పెద్ద నదిలాగా ఉండదు, ఇక్కడ కాలువలాగా కనబడుతుంది. కానీ వీళ్ళకి ఇదే నది, దీన్ని యోర్దాను నది అంటారు. ఇక్కడే మరి అనేక మంది బాప్తిసం తీసుకున్నారు. అయితే యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నది ఇక్కడ కాదు, అది వేరే చోట. కానీ గొప్ప గొప్ప ప్రముఖులు వాళ్ళందరూ కూడా ఇక్కడే బాప్తిసం తీసుకున్నారని చెప్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇక్కడే బాప్తిసం తీసుకున్నారని తెలియజేస్తున్నారు. అలాగే ఈ యోర్దాను నది గురించిన కొన్ని విశేషాలు మరి దైవ సేవకులు జాన్ వెస్లీ అన్నగారు మనతో పంచుకుంటారు. కాబట్టి అవి కూడా మనం విందాము. ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇక్కడ విమానం దిగాం. నిన్న మనం ఇక్కడ విమానం దిగి తిన్నగా బయలుదేరి ఇక్కడికి వెళ్ళాం. అదే ఏలియా. ఇది అడ్డంగా బయలుదేరి ఇప్పుడు గల్లియా సముద్రం దగ్గర దీని చుట్టూ తిరుగుతున్నాం. ఇది లెబానోను, హెర్మోను, ఇది దాటే సిరియా. ఇది దీనికి ఇటువైపు జోర్డన్ దేశం. యోర్దాన్, మోయాబీలు, అమ్మోనీలు, ఎదోమీలు ఉన్న ప్రాంతం. మోయాబైట్స్, అమ్మోనైట్స్ అండ్ ఎదోమైట్స్. ఇది సిరియా. ఇది హెర్మోన్ పర్వతం, మన భారతదేశంలాగా లెబానోన్. ఇక్కడ మంచు కరుగుద్ది, హిమాలయాల్లో లాగా మంచు కరుగుద్ది. మంచు కరిగి ఇలా వస్తుంది, గలిలియా సముద్రంలో పడతాయి నీళ్లు. హెర్మోనుకి గలిలియాకి మధ్యలో ఉన్నది కూడా యోర్దాన్ నదే. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 5వ వాక్యం. ఇర్మియా 12:5. యోర్దాను వడివడిగా వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? ఇక్కడ వడివడిగా ఎక్కడ ఉంది? లేదు కదా. వడివడిగా గట్ల మీద పొంగి పారినప్పుడు నువ్వేం చేస్తావు? ఆ వాక్యం యొక్క నేపథ్యం ఇది. హెర్మోను మంచు కరిగి గలిలియా యోర్దానుగా వచ్చి గలిలియా సముద్రం. ఇప్పుడు మనం వెళ్తాం గలిలియా బోట్ రైడ్. ఇక్కడ ఎక్కువైన నీళ్లు ఇలా ప్రవహిస్తాయి. ఓకే, ఎంతవరకు? 100 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు ప్రవహిస్తాయి ఇట్లాగే కాలువలాగా. చివరికి మనం ఆఖరి రోజున వెళ్తాం అక్కడికి. యేసుప్రభు బాప్తిసం పొంది ఎరికో దగ్గర. అక్కడికి వెళ్ళేసరికి మన ఇంటి ముందు పంటకాలం ఉంటుంది చూడండి, బురద నీళ్లు అట్లయిపోయి ఇక్కడికి ఆగిపోద్ది. ఇక్కడ ఆగిపోద్ది. ఇది మృత సముద్రం. ఇది కూడా ఇక్కడి వరకే ఉంటుంది. దీన్ని దాటాక ఒక చిన్న నది ఉంటుంది. ఇట్లా వస్తే ఆఖరి రోజున ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ ఇజ్రాయెల్ బోర్డర్. ఇది ఎర్ర సముద్రం. ఇశ్రాయేలీలకి, ఐగుప్తీలకి, జోర్డాన్ వాళ్ళకి, సౌదీ అరేబియా వాళ్ళకి ఇదే షిప్ యార్డ్. కార్లు వచ్చినా ఏవొచ్చినా అక్కడే వాళ్ళు అన్లోడ్ చేసుకోవాలి. 4 దేశాల వాళ్ళకి ఎర్ర సముద్రం ఇక్కడికి వచ్చి ఆగిపోద్ది. ఇది జోర్డాన్ దేశం. ప్రతిసారి ఇక్కడ దిగి ఆన్ రోడ్ లో వచ్చేవాళ్ళమి ఇప్పుడు రావట్లే. వాడు సామాన్లన్నీ తీసేస్తున్నాడని రావట్లే. ఇశ్రాయేల్ దేశంలో జోర్దాన్కి వెళ్ళాలంటే ఇక్కడ ఒక ఎంట్రన్స్, అకాబా, జెరికో దగ్గర, కింగ్ హసమైట్, ఇది వచ్చి జోర్డన్ వ్యాలీ. ఈ 3 చోట్ల ఎంట్రీ. ఇది యోర్దాను దేశం. ఒకప్పుడు ఉమ్మడి అఖండ పాలు తేలు ప్రవహించే దేశం. ఇటు 3 గోత్రాలు, అటు 9 గోత్రాలు. ఇప్పుడు మనం ఈ కాలువ దగ్గర ఉన్నాం. దీనిపైన గలిలియా సముద్రం ఉంది. మనం ఇక్కడ ఉన్నాం. ఈ మధ్యాహ్నం ఇక్కడికి వెళ్తాం. రైట్. ఈ మరల ఇది మ్యాప్లు మీరు కొనుక్కోవాలి. ఇంకా మనం యెరూషలేము, బెత్లెహేము అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఎనిగేది ప్రాంతాలు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. మనం ఎరికో అవన్నీ ఇక్కడ ఉంటాయి. మన రేపటి నుంచి మనం తిరిగి చూస్తాం. ఈ మ్యాప్ అప్పుడప్పుడు మీకు క్లియర్ కట్ గా చెప్తా ఉంటాను. మీరు జస్ట్ కిందకి వెళ్ళి షూలు వేసుకుంటే కాళ్ళు దొడుకు మాకండి. చూడండి, ఇంతంత పెద్ద చేపలు. ఒకప్పుడు జస్ట్ ఒక 10-15 వేల మంది కిక్కిరిసి ఉండేవాళ్ళు ఇక్కడ. 2 సంవత్సరాల నుంచి యుద్ధం వచ్చినందువల్ల ఎవరు రావట్లేదు. ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది. నీళ్లు బాగుంటాయి గనక దొరలు గిర్రలు వాళ్ళందరూ ఇక్కడ బాప్తిసాలు తీసుకుంటారు. యాక్యురేట్ గా ప్రభు బాప్తిసం పొందింది మాత్రం ఇక్కడ. అక్కడే చాలా విషయాలు జరిగాయి. ఏలియా ఆరోహణమైంది అక్కడే, ఇశ్రాయేలీలు ఎంటర్ అయింది అక్కడే, ప్రభు బాప్తిసం పొందింది అక్కడే. 40 సంవత్సరాల యాత్ర ముగించిన తర్వాత మొట్టమొదటి పంట, ఈ దేశం పంట తినింది అక్కడే. మన్నా ఆగిపోయింది కూడా అక్కడే. ఆఖరి రోజు బాప్తిసాలకు వెళ్ళినప్పుడు చెప్తాను. హల్లెలూయా. ఎటు అందరూ బూట్లు వేసుకుని జస్ట్ ఫోటో తీసుకోండి, బస్ ఎక్కేస్తాం.
కిందకి దిగచ్చు సరదా కింద